Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. అందరూ ఎలా ఉన్నారు? I hope everyone is doing great. సో ఈ రోజు అయితే టీవీఎస్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన రైడర్లో మనకి ఆల్ న్యూ నియాన్ కలర్ అయితే ఉంది. సో ఈ కలర్ చూడడానికి కొద్దిగా నాకు ఫంకీ అనిపిస్తుంది రియల్ లైఫ్లో. ఆల్రెడీ దీంట్లో ఒకటి రెడ్ కలర్ ఉంది అండ్ కొత్తగా మనకు బ్లూ కలర్ కూడా వచ్చింది. బట్ చాలా మంది ఏంటంటే ఈ టాప్ అండ్ వేరియంట్లో బ్లాక్ కలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో బ్లాక్ కలర్ అయితే ఇంకా టీవీఎస్ వాళ్ళు అయితే లాంచ్ చేయలేదు. సో ఈ కలర్ గురించి మన స్టైల్లో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. బాయ్స్, ఫైనల్గా మన దగ్గర టీవీఎస్ వాళ్ళు లాంచ్ చేసిన వాళ్ళ కొత్త టీవీఎస్ రైడర్ 125 డ్యువెల్ డిస్క్ విత్ టీఎఫ్టీ వేరియంట్ అయితే మన దగ్గర ఉంది. ఈ కలర్ అనేది రియాలిటీలో చూడడానికి చాలా అంటే చాలా ఫంకీగా అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. బట్ చాలా మంది రెడ్ కలర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇన్ డీటెయిల్గా ఫ్రంట్ నుంచి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ఫ్రంట్లో చూసినట్టయితే మనకు హెడ్ లైట్ అనేది యాజ్ ఇట్ ఈస్ సేమ్గా ఉంది, డిఆర్ఎల్ సేమ్గా ఉన్నాయి. దీంట్లో ఫాలో మీ హెడ్ ల్యాంప్ ఫీచర్ అయితే మనకు యాడ్ అయిపోయింది అనమాట. దాని గురించి ఆల్రెడీ డీటెయిల్గా వీడియోలో అయితే పెట్టాను. అండ్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయి కదా, స్టిల్ మనకి బల్బ్ టైప్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి చేంజ్ లేదు. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ అనేది టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. ఇవి నాకు చాలా స్లిమ్గా అనిపిస్తాయి. ఇంకొద్దిగా మనకు బ్రాడర్ సస్పెన్షన్ ఇస్తే బాగుండు అనిపించింది. అండ్ ఇక్కడ ఫ్రంట్ ఫెండర్ కూడా టోటల్గా నియాన్ ఇచ్చారు అండ్ రియర్లో టోటల్గా బ్లాక్ ఇచ్చారు. ఇక్కడ సూపర్ మోటో ఏబిఎస్ అని ఉంది కదా. సో బేసిక్గా టీవీఎస్ వాళ్ళు ఏంటంటే సింగిల్ ఛానల్ ఏబిఎస్ని సూపర్ మోటో ఏబిఎస్ అని చెప్పి అయితే పిలుస్తారు. ఫ్రంట్లో 240 mm మనకు పెట్రోల్ డిస్క్ ప్లేట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ హీట్ డిసిపేషన్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. అండ్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ కూడా ప్రొవైడ్ చేస్తారు విత్ మనకి డ్యువెల్ పిస్టన్ రెడ్ కలర్ క్యాలిపర్స్ అనమాట. ఇది చూడడానికి కూడా చాలా ఎనెన్సింగ్ కలర్ లాగా కనిపిస్తుంది. అండ్ టైర్స్ అనేవి లాస్ట్ టైం మనకు అప్డేట్ చేస్తారు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే జేకే వాళ్ళ టైర్స్ అయితే వస్తున్నాయి. ఫ్రంట్ ప్రొఫైల్ అయితే ఉంది కదా, ఇక్కడ మనకి 90/90 సెక్షన్ 70 inch వీల్స్ ఇచ్చారు. ఇక్కడ మనకు ఫ్రంట్ వీల్ అనేది టోటల్గా నియాన్ కలర్లో వస్తుంది అండ్ రియర్ వీల్ అనేది టోటల్గా మనకు బ్లాక్ అవుట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు డిఫరెన్స్ అనేది నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ రియర్లో కూడా టైర్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఇవి కూడా మనకు జేకే టైర్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ టైర్ ప్రొఫైల్ అనేది 110 సెక్షన్ ఇచ్చారు. ఇది నాకు చాలా బెటర్ అనిపించింది. సో ఇంతకుముందు 100 ఉండేది, ఇప్పుడు 110/80 17 inch వీల్స్. అండ్ రియర్లో బ్రేకింగ్ గురించి చూసుకుంటే ఫ్రంట్ 240 వస్తుంది, రియర్లో 200 mm వస్తుంది. అది కూడా మనకి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అన్నమాట. ఇక్కడ టీవీఎస్లో నాకు మెయిన్గా నచ్చేది ఏంటంటే వీళ్ళ క్యాలిపర్స్ పైన ఈ ఏదైతే ఉంది కదా ఫైబర్ పార్ట్, ఇది మనకి ప్రొటెక్షన్ కోసం ఇస్తారు. సో దీని లోపలికి మనకు డస్ట్ పార్టికల్స్ కానీ శాండ్ కానీ లోపలికి అయితే ఏం వెళ్ళదు. సో మనకు క్యాలిపర్ ఇంకా పిస్టన్ లైఫ్ కూడా మనకి పెరుగుతుంది అనమాట. అండ్ ఇది ఇంకొకటి, ఇది ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుంది కదా లైక్ రియర్ బ్రేక్ పార్ట్ మొత్తం, ఇది కూడా మనకు అపాచీ నుంచి అయితే తీసుకున్నారు. అండ్ బ్రేక్ రిజర్వాయర్ అనేది ఇక్కడ మనకి చిన్నగా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ బైక్లో ఏదైనా హైలైట్ ఉంది అని అంటే అది దీని యొక్క ఇంజనే. సో ఇక్కడ మనకు 125cc ఇంజన్ వచ్చినప్పటికి కూడా దీంట్లో 3 valve ఇంజన్ వస్తుంది. సో ఈ సెగ్మెంట్లో 3 valve ఇంజన్ అంటే విచ్ ఇస్ లైక్ టూ గుడ్ అన్నమాట. లైక్ నడిపితేనే మీకు అర్థమవుతుంది 2 valveకి 3 valveకి ఎక్కడ డిఫరెన్స్ ఉందని చెప్పేసి. అండ్ అలాగే ఇంటర్నల్గా మనకు దీంట్లో ఆయిల్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. సో నార్మల్ ఆయిల్ కూలర్లో ఏంటంటే ఇక్కడ మనకు రేడియేటర్ అనేది ఉంటుంది, బట్ దీంట్లో అలాంటిది అయితే ఏం లేదు. సో ఇది అయితే కనిపిస్తుంది కదా, సో దీని లోపలే మనకి ఇంటర్నల్గా ఆయిల్ కూలర్ సర్క్యూట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ ఫిన్స్ ఏవైతే కనిపిస్తున్నాయి కదా, సో దీని ద్వారా కూడా మనకు ఇంజన్ అనేది కూల్ అవుతుంది. సో ఇక్కడ పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడితే మనకి 11.2 PS పవర్తో పాటు ఇక్కడ 11.2 Nm టార్క్ వస్తుంది. అలాగే ఇక్కడ ఐగో అసిస్ట్ అయితే ఉంది కదా, సో దీనివల్ల మనకు ఇన్స్టాంట్గా పవర్ అనేది బూస్ట్ అవుతుంది. లైక్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ అని కూడా మనం అనుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనకి 5 Nm టార్క్ అనేది 0.5 Nm టార్క్ అనేది బూస్ట్ అవుతుంది ఇన్స్టాంట్గా. సో టోటల్గా మనకి 11.75 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఓవరాల్గా ఇది ఇంజన్ గురించి అన్నమాట. అండ్ కింద మనకి ఇంజన్ కౌల్ అయితే ఉంది కదా, ఇది కూడా నియాన్ కలర్లో ఇచ్చారు విత్ మనకి చిన్న స్ట్రైప్స్ అన్నమాట. అండ్ ఇక్కడ ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది కదా 180 mm ఉంది. బట్ ఇక్కడ పిలియన్తో పాటు మీరు వెళ్తున్నప్పుడు రియర్ స్టాండ్ అనేది స్పీడ్ బ్రేకర్కి స్క్రేప్ అవుతూ ఉంటుంది. ఇది ఒకటి ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఇంకా సార్ట్ అవుట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా 3Dలో రైడర్ది మనకు బ్రాండింగ్ అనేది వస్తుంది. అండ్ ట్యాంక్ పైన ఈ కలర్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ డౌన్ చేయండి. అండ్ ట్యాంక్ కూడా టోటల్గా మనకి ఫైబర్ వస్తుంది. బట్ క్వాలిటీ పరంగా ఎక్కడ ఇష్యూ లేదు, ఇంకొద్దిగా బెటర్ చేయాల్సింది. బట్ నేను రెగ్యులర్గా రైడర్ వాడుతున్నాను కదా, ఎలాంటి ఇష్యూ అనేది రాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను రెగ్యులర్గా వాటర్ క్యాన్స్ అనేది తీసుకెళ్తా ఉంటాను దీనిపైన. సో ఇప్పటివరకు ఇది బ్రేక్ అవ్వడం కానీ స్క్రాచెస్ రావడం అలాంటిది ఏం జరగలేదు. E20 ఫ్యూల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ సో ఛార్జింగ్ పోర్ట్ అనేది టైప్ A ఇచ్చారు. సో టైప్ Cకి అప్డేట్ చేయాల్సింది. సో 10 లీటర్స్ది మనకు ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ గురించి మాట్లాడితే ఆన్ అండ్ యావరేజ్గా మీకు 55 to 65 మధ్యలో మైలేజ్ అనేది వస్తుంది. ఇంకా మంచిగా నడుపుకుంటే మీకు 70 వరకు కూడా వచ్చే ఛాన్స్ అనేవి ఉన్నాయి. మనకు స్ప్లిట్ సీట్ సెటప్ అనేది వస్తుంది. సో కంఫర్ట్ అనేది మనకు డీసెంట్గానే ఉంటుంది. సో పిలియన్తో పాటు రైడ్ చేయాలంటే లాంగ్ రైడ్స్ అయితే చేయలేరు, సిటీ రైడ్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ దీని కింద మనకి అండర్ సీట్ స్టోరేజ్ అనేది కూడా ఉంది.
అండ్ సీట్ హైట్ కూడా మనకి యాక్సెసిబుల్ ఉంది కాబట్టి లైక్ మినిమం 5'3" ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ బైక్ని రైడ్ చేయొచ్చు. అండ్ వెయిట్ గురించి మాట్లాడితే మనకు 125 kgs వెయిట్ అనేది ఉంది. సో మిగతా వేరియంట్స్ 123, 124 ఉంటాయి. ఇది మనకు 125 kgs అనేది ఉంటుంది, విచ్ ఇస్ లైక్ టూ లైట్ అని కూడా చెప్పొచ్చు. అండ్ రియర్లో ఇక్కడ మనకి మోనోషాక్ అబ్జర్వర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నా. సో ఇది మనకు కూడా ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ రియర్ నుంచి చూసుకుంటే సో టెయిల్ లైట్ ఏదైతే ఉంది కదా, సో టెయిల్ లైట్ అనేది కూడా మనకు యాజ్ ఇట్ ఈస్ రిమైన్స్ సేమ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం రియర్ సీట్ అనేది అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ రియర్ ప్రొఫైల్ అనేది చూడడానికి ఇలా ఉంది. సో ఈ బైక్లో ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే దీని యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ అనేది ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని కూడా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కమింగ్ టు దిస్ సైడ్, ఇక్కడ మనకి ఫీమేల్ శారీ గార్డ్తో పాటు ఫీమేల్ ఫుట్రెస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఓపెన్ చైన్ సిస్టమ్తో వస్తుంది కాబట్టి ఎవ్రీ 400 to 500 kilometers చైన్ క్లీనింగ్ అండ్ లూమింగ్ అయితే కంపల్సరీ. అండ్ ఫుట్ ప్యాక్స్ క్వాలిటీ కూడా మనకు చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే సెంటర్ స్టాండ్తో పాటు మనకి గేర్ బాక్స్ అనేది 5 speed ఉంటుంది. సో 1 down అండ్ 4 up అనమాట. సో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ కూడా ఉంది కాబట్టి సో ఇన్ కేస్ మీరు డైరెక్ట్ స్టాండ్ వేసినా కూడా సో ఇంజన్ అనేది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయితే అయిపోతుంది. అండ్ ఇది ఇంజన్ గురించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్మార్టెక్స్ కనెక్ట్ ఇది మనకు స్టిక్కరింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు విత్ హార్స్ లోగో. సో ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది దీంట్లో. అండ్ క్లచ్ అనేది లిటిల్ బిట్ హార్డ్ అనిపిస్తుంది, మరి అంత స్మూత్ అయితే ఏం లేదు. అండ్ స్విచెస్ అయితే రిమైన్స్ ది సేమ్. సో ఇక్కడ నుంచి కూడా మీరు బ్లూటూత్ అనేది కనెక్ట్ చేసుకుంటే వాయిస్ కమాండ్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి సో మనకి దీంట్లో ఫీచర్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. మీకు డీటెయిల్గా చెప్పాలంటే వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది. దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనకు 2 రైడింగ్ మోడ్స్ వస్తున్నాయి, ఒకటి పవర్ అలాగే ఎకో అనమాట. సో ఎకోలో ఏంటంటే మనకి టాప్ స్పీడ్ అనేది 95 వరకు వెళ్తుంది అండ్ పవర్లో సో 95+ అయితే వెళ్తుంది. బేసిక్గా ఎక్కువ మోడ్ అనేది మనకు మైలేజ్ కోసం అనమాట. సో పవర్ మోడ్ అనేది లైక్ హైవేలో మీరు క్రూజ్ చేస్తున్నప్పుడు కొంచెం టాప్ స్పీడ్స్ వెళ్ళాలంటే పవర్ మోడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి దీంట్లో మనకు ఇంటెలిగో ఉంది కదా, అది మనకు పవర్ మోడ్లో వర్క్ చేయదు, ఓన్లీ ఎకో మోడ్లో మాత్రమే వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ మెన్యూ బటన్ ఉంది, సో మీటర్ని మనం కంట్రోల్ చేయడానికి. అండ్ ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్, ఇది కూడా ఏంటంటే సైలెన్స్ స్టార్ట్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు చాలా సైలెంట్గా బైక్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఫైనల్లీ ఇది టీవీఎస్ రైడర్ 125 గురించి. సో ఎవరైనా 125cc లైక్ లైట్ వెయిట్ ఉండాలి, కాంపాక్ట్గా ఉండాలి, మంచి పర్ఫార్మెన్స్తో పాటు మైలేజ్ కూడా రావాలి, మంచి ఫీచర్స్ కావాలి అనుకుంటే సో మీరు ఈ టీవీఎస్ రైడర్కి అయితే రావచ్చు. సో ఇప్పుడు దీంట్లో డ్యువెల్ డిస్క్తో పాటు మనకి ఫ్రంట్లో ఏబిఎస్ కూడా ఇచ్చారు కాబట్టి సేఫ్టీ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ఇప్పటికి కూడా చాలామంది ఏంటంటే ఈ బైక్లో ఫుల్ బ్లాక్ కలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో టీవీఎస్ వాళ్ళు కస్టమర్స్ని అర్థం చేసుకొని తొందరలోనే బ్లాక్ కలర్ లాంచ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో ఫైనల్లీ ఇదన్నమాట ఈ బైక్ గురించి. ఇంకా డీటెయిల్ రైడ్ రివ్యూస్ అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడాలనుకుంటే మన ఛానల్ని విజిట్ చేయొచ్చు. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఐ విల్ సీ యూ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.